4 రోజుల పాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. కొన్ని ముఖ్యమైన బిల్లులకు ఆమోదం లభించింది. ఇక శాసన మండలిలో మాత్రం సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక శాసన మండలితో పాటు సభ బయట రెండు పక్షాల నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు ఒక రేంజ్లో నడిచాయి. ఈసారి 25 గంటల 15 నిమిషాల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 12 బిల్లులకి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఒక బిల్లు ఉపసంహరణ 3 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. 344 నిబంధన కింద 2 అంశాలపై చర్చ జరిగింది. ఒక ప్రభుత్వ తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం లభించింది. సమావేశాల్లో మొత్తం 103 మంది సభ్యులు ప్రసంగించడం ఈసారి సమావేశాల్లో హైలైట్స్. ఇక చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ తో 47 లక్షల మందికి సాయం అందుతోందన్నారు. రైతులకి 20,000 పెట్టుబడి సాయం అందించామన్నారు. గత ప్రభుత్వం రైతులకి కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగిలిన అన్ని పథకాల్ని నిలిపివేసిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. దుర్మార్గమైన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం కింద రైతుకి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. జగన్ హయాంలో రాష్ట్రంలో అక్రమాలు జరిగాయన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. కల్తీ లిక్కర్ అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని అన్నారు. ఇప్పుడు కూడా జగన్ బయటకు వస్తే అరాచకమేనంటూ అసెంబ్లీ వేదికగా విమర్శలు చేశారు మంత్రి డోలా. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎందుకంటే రోడ్ల మీదకి వస్తారు అధ్యక్ష. బయటకు వచ్చారంటే ఒక శవం లేవాల్సింది అధ్యక్ష. పల్నాడు పర్యటనకి వెళ్తే ఒక శవం కారు కింద పడిపోయింది. మొన్న పోతే ఒక శవం. ఇప్పుడు భయపడతారు. బయటకు వస్తే ఎవరు పోతారో భయపడతారు అధ్యక్ష. ఆ పాదం మహిమ అలాంటిది అనుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు ఏదో మాట్లాడతారు, మళ్ళీ వస్తున్నారు. 30 ఏళ్ళు విరవీగారు అధ్యక్ష. ప్రజలు చూశారు, 11కే పరిమితం చేశారు. ఈరోజు మళ్ళీ అంటున్నారు, మళ్ళీ లేచే పరిస్థితి లేదు అధ్యక్ష. పైకి లేవలేరు. ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో రాని వ్యక్తి మళ్ళా ఓట్లు ఏ విధంగా వేయించుకుంటే అర్థం కావట్లా. మరోవైపు శాసన మండలిలో వైసీపీ నిరసనలు ఏమాత్రం ఆపలేదు. డీఎస్సీపై చర్చించాలంటూ సభ జరుగుతున్నంతసేపు వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. వాళ్ల నిరసనల మధ్య బిల్లుని ప్రవేశపెట్టారు మంత్రులు. సభ బయట మాత్రం అధికార కూటమి వైసీపీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. గ్రూప్ 1 సహా దేని మీదైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం, వైసీపీకి దమ్ముంటే రావాలంటూ కూటమి నేతలు సవాల్ చేశారు. అయితే డీఎస్సీపై శాసన మండలిలో చర్చ జరపకుండా ప్రభుత్వం పారిపోయిందంటూ వైసీపీ విమర్శిస్తోంది. డీఎస్సీతో పాటు గ్రూప్ 1 పైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. ఇప్పుడు నేను కొత్త సంప్రదాయాలు తీసుకొచ్చారు, దాని మీద ఎంక్వైరీ జరపమని అడుగుతాం. అడిగితే గ్రూప్ 1 తీసుకొచ్చారు. దాంట్లో మేము ఓకే, గ్రూప్ 1 ఎంక్వైరీ చేయండి, అలాగే డిఎస్సీ కూడా ఎంక్వైరీ చేయండి. తప్పులు జరిగిందే లేదు ఎంతండి, మేము జరిగిందని ఆ సాక్ష్యాధారం తీస్తున్నాం. గ్రూపుల్లో కూడా జరిగితే చర్య తీసుకోండి, ఎవరు వస్తున్నారు, ఇంటింటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము చేస్తాం. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ హాట్ గా నడుస్తున్నాయి.